అయితే ఫ్రెషర్ ఒక పర్సన్ ఒక డిగ్రీ కంప్లీట్ అయిన వ్యక్తి రియల్ ఎస్టేట్ కెరియర్‌గా చూజ్ చేసుకోవాలంటే ట్రైనింగ్ అనేది ఎన్ని మంత్స్ ఉంటది? ఎంత పీరియడ్ ఉంటది? ఓకే. సో, చాలా మంది మా దగ్గరికి బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు చాలా మంది వస్తారు. హ్మ్. బీటెక్ అని లేదంటే డిగ్రీస్ కంప్లీట్ అయిన వాళ్ళు వస్తారు. హ్మ్. సో, వాళ్ళు అదే కెరియర్‌గా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అందులో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. అంటే మేమేం చేస్తామంటే ప్రతి వీక్‌లో ఒక ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. ఒక వీక్‌లో ఒక 1 ½ అవర్, 2 అవర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ దాని అయిన తర్వాత ప్రాజెక్ట్స్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత సైట్ విజిట్ చేయిస్తాం. ఓకే. సైట్ కూడా చూసిన తర్వాత వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. తర్వాత అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే కస్టమర్ హ్యాండ్లింగ్. హ్మ్. కస్టమర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? కస్టమర్‌ని ఎక్కడ పట్టుకోవాలి? లీడ్స్ ఎలా వస్తాయి? ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి క్లియర్‌గా వన్ బై వన్ లీడ్ సోర్సెస్ ఏంటి? ఎలా స్టార్ట్ చేయాలి? ఇవన్నీ కూడా అవ్వడానికి 6 మంత్స్ టైం పడుతుంది. హ్మ్. అంటే యాక్చువల్‌గా ఒక లీడర్ ప్రాపర్ లీడర్‌గా ఎదగడానికి 3 నుంచి 6 నెలలు టైం పడుతుంది. ఇఫ్ హి ఈస్ ఎ సీరియస్ గై. ఓకే. అంటే అతను సీరియస్‌గా మనం కమిట్మెంట్‌తో చేయగలిగితే మేము చెప్పింది తీసుకుంటూ వెళ్ళిపోతే ఇవన్నీ ఫ్రీ ట్రైనింగ్సే. దీనికి ఏమి మనం చార్జెస్ ఏమి ఉండదు. బట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే లీడర్ నుంచి నేర్చుకోవాల్సింది దీంట్లో నుంచి. అంటే పాత కాలంలో గురువులు శిష్యులకి ఎలాగైతే బోధించేవాళ్ళు దాని నుంచి చేసుకోవాల్సిందే కానీ దీనికి ఏమైనా బుక్స్ గానీ, ట్రైనింగ్ మెటీరియల్ గానీ, లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్ ట్రైనింగ్ ఇవ్వడం గానీ లేదు.